చాలా మందికి చాలా హృదయాలకి బాధ కలిగే సంఘటన మదనపల్లి మండలం పొన్నుటిపాలెం పంచాయతీలో ఇద్దరు బిడ్డలను గర్భం దాల్చిన ఆడ చిరుతపులి మరణించిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ సంఘటనకు ఆ చిరుతపులి చనిపోవడానికి ముఖ్య కారకులైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక సబ్ కలెక్టర్ గారికి బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులకు సూటిగా నేను ఒకటి అడుగుతున్నా. అయ్యా ఫారెస్ట్ అధికారులు గారు, కనీసం అటవీ ప్రాంతాల సమీపంలో అయినా వేటగాళ్ళు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఊర్లు కానీ లేక కరెంటు తీగలు కానీ అమర్చకూడదు, అమర్చకుండా మానిటర్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా? మరి ఉంటే మీరు ఎందుకు మానిటర్ చేయలేదు? మరి ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? మరి రెండోది ఏమిటంటే, మీరు అక్కడ సంఘటనా స్థలానికి వచ్చినారు. సంఘటనా స్థలానికి వచ్చి చిక్కుకున్న చిరుతపులను చూసినారు. ఆ చిరుతపులకి గన్ షాట్ ద్వారా మీరు ఇంజెక్షన్ ఇచ్చింటే దాన్ని కాపాడే ప్రయత్నం అయితే మనం చేసిండేవాళ్ళం. కానీ అక్కడ వచ్చిన అధికారులకి ఎవరికి కూడా కనీసం ఆ గన్ను వాడడం కూడా ఎలాగో రాలేదు. మరి ఇంకొందరైతే ఏం చెప్పారంటే, మాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ గన్ను కూడా పని చేయలేదు అని చెప్పినారు. మీరు వాడే ప్రమాదం జరిగితే వాడాల్సిన గన్నులు కానీ తుపాకులు కానీ అవి పనిచేసే స్థితిలో ఉన్నాయా లేదా, పని చేయకపోతే వాటిని రిపేర్ చేయించి పనిచేసే విధంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా? మరొకటి, మీరు ఇంకో పని చేశారు. ఆ దాదాపుగా చిరుతపులు ఇరుక్కుపోయి 7 గంటల సమయం ఉంది. 7 గంటల సమయంలో మీకు సరైన పరికరాలు లేనప్పుడు, లేక వాటిని కాపాడాలంటే ఎక్విప్మెంట్స్ లేనప్పుడు, తిరుపతి నుండి ఇక్కడికి రావాలంటే ఎంత లేట్ అయినా కూడా బస్సులో వచ్చినా కూడా 3 గంటల సమయంలో వచ్చేయచ్చు. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు అక్కడున్న తిరుపతిలో ఉన్న జూ వారికి ఫోన్ చేసి మీరు తెప్పించి చిరుతపులను మీరు కాపాడకూడదా? అంటే కేవలం మీరు నిర్లక్ష్యంతో, మీకు బాధ్యత రహితంగా మీరు వ్యవహరించడం వల్ల గర్భిణీగా ఉన్న చిరుతపులి ఈరోజు చనిపోవడం జరిగింది. కావున సబ్ కలెక్టర్ గారు గమనించాల్సింది ఏమంటే, ఫారెస్ట్ ఉన్నతాధికారులు కేవలం వారి నిర్లక్ష్యం వల్లే నిన్న ఇరుక్కుపోయి కాపాడాల్సిన చిరుతపులి చనిపోవడం జరిగింది. కావున దీనికి సంబంధించి దీనిలో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించినారో వారందరిపైన మీరు చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు